రెగ్యులర్‌గా ఒకేలాంటి నెక్ డిజైన్స్ వేసుకొని చుడీదార్స్ బోర్ కొడుతున్నాయా? అయితే ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి డిజైన్ చూసేద్దాం. దీనికోసం మన నెక్ డెప్త్, విడ్త్ ఎంత కావాలో మార్క్ చేసుకొని ఇలా స్లాంట్‌గా వి షేప్‌లో లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ నుంచి 3 ఇంచెస్ ఉండేలాగా డాట్స్ పెట్టుకొని కిందకొచ్చేసరికి దాన్ని తగ్గించేస్తాం. ఇప్పుడు వీటినన్నిటిని జాయింట్ చేసుకుంటూ కిందకొచ్చేసరికి దాన్ని టోటల్‌గా ఇలా కలిపేసుకుంటాం. ఇందులో కట్ వర్క్ షేప్‌లో డ్రా చేసుకోవాలి. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని. నేనైతే జస్ట్ 3 డ్రా చేసుకున్నా. పెద్ద సైజ్‌గా ఉంటే స్టిచ్ చేయడానికి బావుంటుందని. ఇప్పుడు దానికన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా మళ్ళీ మార్కింగ్స్ పెట్టుకొని ఆ డాట్స్ అన్నీ జాయింట్ చేసుకొని ఇలా సెంటర్‌కి వచ్చేసరికి దాన్ని కలిపేసుకుంటాం. అంటే మనకి చుట్టూ కట్ వర్క్ వస్తుంది. ఆ వి ఎండ్ పాయింట్ మిడిల్ పాయింట్‌కి వచ్చేసరికి దాంట్లోకి మెర్జ్ అయిపోతుంది ఈ నెక్ షేప్ అనేది. అప్పుడు మనకి వి షేపు అటు ఇటు కట్ వర్క్ షేప్ లాగా 2 లేయర్స్‌లో కనిపిస్తాయి. 2 డిఫరెంట్ సైజెస్‌లో 2 లేయర్స్‌లో మనకి ఈ నెక్ మోడల్ వస్తుంది. ఒక్కొక్క దానికి నేను లైనింగ్, బక్రం ఏ పీస్ వేయాలనుకుంటున్నానో ఒరిజినల్‌ది అది కూడా 2 లేయర్స్‌లో నేను తీసుకున్నాను. ఇలాగనే ఇంకొక దానికి కూడా ఒరిజినల్ పీస్ 2 లేయర్స్ ఎందుకు అంటే మనకి ఫ్రంట్, బ్యాక్ బోత్ సైడ్స్ కూడా ఒరిజినల్ పీసే రావాలి. మిడిల్‌లో లైనింగ్ అండ్ బక్రం అవి రావాలి. మనం వేసుకున్న తర్వాత దీన్ని అటాచ్ చేసేసి కుట్టేయము టాప్‌కి. సో మనకి ఫ్రంట్, బ్యాక్ బోత్ సైడ్స్ కూడా కనిపిస్తది. కొంచెం కొంచెంగా బ్యాక్ సైడ్ కూడా. కాబట్టి 2 వైపులా ఒరిజినల్ పీసే ఉండాలి. ఇప్పుడు ఇలా కింద 2 ఒరిజినల్ పీసెస్ దాని మీద బక్రం అండ్ లైనింగ్ పెట్టుకొని స్టిచ్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే విడ్త్‌లో ఉండేలాగా వేసుకోవాలి. అప్పుడు మనకి దీన్ని కట్ చేసి టర్న్ చేసుకునేటప్పుడు ఈజీగా వస్తుంది. షేప్ అనేది మంచిగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా! ఇలా రావాలి. జస్ట్ ఇలా టర్న్ చేసుకుంటామంటే దీని మీదన మళ్ళీ స్టిచ్ ఏమీ వేయొద్దు. ఇలాగే ఉంచేస్తాం. దీనిలాగానే ఇంకో సెకండ్ లేయర్ కూడా ఉంది కదా! దాన్ని కూడా అలాగే పెట్టేసి కట్ చేసి టర్న్ చేసేసుకుంటాం. తర్వాత ఇలా కనిపిస్తుంది. ఆ 2 కదలకుండా పైన ఒక సింగిల్ స్టిచ్ వేసుకుంటాం. నెక్స్ట్ ఇంకేముంది, మన టాప్ ఒరిజినల్ సైడ్ పైకి కనిపించేలాగా ఉండి దాని మీద ఈ 2 లేయర్స్ పెట్టి కదలకుండా ఒక స్టిచ్ అనేది వేసుకుంటాం. మరి ఇప్పుడు నెక్ షేప్ రావాలి కదా! దానికి లైనింగ్‌లో నాకు నెక్ విడ్త్ 3 ఇంచెస్, డెప్త్ 5 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ వి షేప్ డ్రా చేస్తున్నాను. వి షేప్ కన్నా కొంచెం కర్వీగా ఉంటే బాగుంటుందని చిన్న కర్వీ షేప్ వచ్చేలాగా ఆ వీలోనే డ్రా చేసుకున్నాను. ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మన డ్రెస్ మీద లైనింగ్ని ఇలా పెట్టి ఆ నెక్ షేప్ని కట్ చేసుకోవాలి. ఇది కదలకుండా ఉండాలి కాబట్టి నేను పిన్స్తో సెక్యూర్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను. దీన్ని ఇలా కట్ చేసేసి తీసేస్తాం. టర్న్ చేసేసుకున్నాక మనకి ఇలా కనిపిస్తుంది. 2 లేయర్స్‌లో ఇలా వస్తుంది. ఇప్పుడు ఒక లేయర్ పైకెత్తి సెకండ్ లేయర్ కిందన ఎడ్జ్‌కి ఒక స్టిచ్ కంప్లీట్‌గా వేసుకోవాలి. అప్పుడు మనకి నీట్‌గా ఉంటుంది. దీన్ని మీరు స్టిచ్ చేసేసుకుని తర్వాత ఒకసారి మంచిగా ఐరన్ చేసుకోండి. ఫిక్స్డ్‌గా ఉండిపోతుంది. ఇవి పైకి లేచిపోకుండా నీట్‌గా కనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి. మీకు నచ్చిందా లైక్ చేయండి. థాంక్స్.